అందరికీ నమస్కారం అండి. నిన్నే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కొన్ని అసత్యాలు, అదేవిధంగా కొంత తప్పించుకుని తిరిగే ద్వారంలో ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు రైతుల గురించి అంటే అన్ని వర్గాలను ఆ రకంగానే మోసం చేశారు. కేవలం ఒక రైతుకు సంబంధించిన విషయమే నేను చెప్పదలుచుకున్నాం. రైతులకు సంబంధించి ఆయన ఏమేమి వాగ్దానాలు చేశారు, ఏమీ అమలు పరుస్తలేదు అన్న విషయాలపైన రేపు 9వ తారీఖు మంగళవారం ఉదయం ఆర్డీఓ ఆఫీసుల వద్దకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, వివిధ రైతు సంఘాలకు సంబంధించిన నాయకులు అందరూ వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వాలని, అదేవిధంగా రైతుల యొక్క సమస్యలను ఏ రకంగా ఆయన పట్టించుకుంటూ లేదో, ఏ రకంగా మోసం చేశాడా అన్నది ప్రజలకు వివరించాలన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమం ఏర్పాటు చేస్తే దానికి కొన్ని వక్ర భాష్యాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా నేను ఒకటే చెప్తా ఉన్నా. ముందుగా ఎరువుల గురించి మాట్లాడాం. సాక్షాత్తు ఎమ్మెల్యే మరి ఎవరైతే వ్యవసాయ అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి రివ్యూ పెట్టారు అంటే మరి రివ్యూ పెట్టడమే కాకుండా ఈవేళ సాక్షాత్తు పచ్చపత్రికలోనే వచ్చినాయి. ఎరువుల విషయంలో మరి కొరత ఉన్న విషయం వాస్తవమే, దాన్ని అధిగమించుకోవడానికి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితోటి వాళ్ళు స్పందించే అధికారులు తక్షణమే రైతులకు యూరియా అందేలాగా మరి చెయ్యాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి ఆల్రెడీ కొడుతుందనే విషయం మరి ఎమ్మెల్యే ఒప్పుకున్నట్టే కదా. వాళ్ళతో రివ్యూలో మాట్లాడుతూ కూడా కొంత వాస్తవమే చెప్పారే. మళ్ళీ మరి నేను మాట్లాడుతూ వీడియోలో మాత్రం ఏ రకంగానూ ఎక్కడ కొరత లేదని చెప్పడం అన్నది ఎంతవరకు సబు, ఎంతవరకు కరెక్ట్. అంతేకాకుండా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇస్తాం ప్రతి రైతుకి. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఉన్నా లేకపోయినా కూడా మేము 20,000 ఇచ్చేస్తామని ఆ రోజు చెప్పి ఓట్లు వేయించుకోవడం జరిగింది. మరి మీరు అధికారంలోకి వచ్చారు. మొదటి సంవత్సరం గుండె సున్నా ₹1 ఇవ్వలేదు అన్నదాత సుఖీభావ కింద. అదేవిధంగా మరి 2వ సంవత్సరం వచ్చింది. 2వ సంవత్సరం కూడా సగం అయిపోయింది. ఈ సగంలో మీరు ఇచ్చింది కేవలం 5,000. 2,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మరి 20,000 ఇచ్చేస్తా అన్నారు కదా. రామకృష్ణారెడ్డి, నేను ఒకటే చెప్తా ఉన్నా. మాట్లాడేటప్పుడు మీ ప్రభుత్వం చేసే మోసాలని, మీరు చెప్పిన అబద్ధాలని ఒకసారి గుర్తు తెచ్చుకుని మాట్లాడమని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే, రైతుల పట్ల ఏమాత్రం జాలి, దయ, కరుణ ఉంటే వెళ్ళి వెంటనే మొదటి సంవత్సరం ఎక్కొట్టిన 20,000 అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతు ఖాతాలను జమ చేయించండి. అదేవిధంగా 2వ సంవత్సరం ఇప్పుడు 5,000 ఇచ్చారు. అప్పుడే సగం పీరియడ్ అయిపోయింది. కనీసం సగం 10,000 కన్నా ఇప్పుడు ఇవ్వండి. అది నేనే మళ్ళీ 7,000 ఇచ్చామని చెప్తాను. 7,000 ఏది? 2,000 కేంద్ర ప్రభుత్వం మీరు ఇచ్చింది కేవలం 5,000. అంతేకాకుండా మొదటి సంవత్సరం 0. మరి 2వ సంవత్సరం అప్పుడే సగం అయిపోయింది, అయినా కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా క్రాప్ ఇన్సూరెన్స్ గురించి కూడా ఏదో మాట్లాడడం జరిగింది. అసలు క్రాప్ ఇన్సూరెన్స్ మీ ప్రభుత్వంలో ఉందా? ఎవరికైనా ₹1 అయినా మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రీమియం కట్టారా? నేను ధైర్యంగా చెప్పగలను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్ ₹1 కూడా రైతు కట్టక్కర లేకుండా రైతులందరూ ప్రీమియం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టారే. ఈ రోజున ఎవరైతే ప్రీమియం కట్టారో రైతులు వాళ్ళకే క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చే విధంగా మీరు రూల్స్ పెట్టలేదా? మళ్ళీ మేము ఏదో ఒత్తిడి తెచ్చామని మీరు చెప్తున్నారు. అసలు ఇవ్వాలన్న మనసులో చిత్తశుద్ధి ఉండాలి, కానీ మీరు ఒత్తిడి చేస్తే ఎలాగిస్తాం? మేము ఒత్తిడి చేస్తున్నాం. మొదటి సంవత్సరం 20,000 మరి అన్నదాత సుఖీభావ కింద ఇవ్వమని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అంటే మీకు ఆ చిత్తశుద్ధి లేదు కాబట్టి. చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము ఇవ్వాలనుకున్నది ఇస్తున్నాం. సరే, మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, రైతులకు ప్రీమియం అంతా కూడా మీరే కట్టి మరి రైతులందరికీ కూడా ఇన్సూరెన్స్ కవర్ చేయమని. మరి మేము ఒత్తిడి చేసిన మీరు ఎందుకు ముందుకు రావడం లేదు? అంతేకాకుండా మరి ఇన్పుట్ సబ్సిడీ ఎందుకు ఇవ్వడం లేదు? ఎక్కడైనా పంటలు నష్టపోతే నష్టపరిహారం లేదు. అంతేకాకుండా కౌలు రైతులకు కూడా
ఎస్సీ బీసీ మైనార్టీకి సంబంధించిన కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ క్రాప్ నమోదై ఉన్న వాళ్ళందరికీ కూడా రైతు భరోసా ఇచ్చామే. ఇవాళ ఒరిజినల్ రైతులకే లేదు, ఇంకా కౌలు రైతులకి ఎక్కడిస్తారు మీరు? ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా రైతుల్ని నట్టేట ముంచి ఈ రోజున రైతులు మేము అది చేసాం ఇది చేసాం అంటే రైతులు ఎలా నమ్ముతారు? వాళ్ళ అకౌంట్లోకి ప్రతి సంవత్సరం కూడా ప్రతి 5-6 నెలలకి కూడా ఏదో ఒక అమౌంట్ వాళ్ళ అకౌంట్లో పడేదే. ఈవేళ అదేమీ లేదు. అదేవిధంగా రైతులందరికీ కూడా మరి రుణాలు 0 వడ్డీ. మరి మీరు ఏమైనా ఇచ్చారా రైతులకు? ఏమన్నాను? వడ్డీలో రాయితీ ఏమైనా ఇచ్చారా? ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మీద మాదా రైతులను ఆదుకునే ప్రభుత్వం రైతు ప్రభుత్వం. మన రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశంలో కూడా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా తీసుకున్న నిర్ణయం ప్రకారంగానే రైతులకు ఆ రకంగా మరి సాయం అందించారే. ఇందులో మీరు ఏం చేశారు? ఉన్న పథకాలను తీసేశారు, కొత్తగా ఒక్క పథకం లేదు. కానీ వాగ్దానాలు మాత్రం మరి భారీ వాగ్దానాలు చేసి అమలుపరిచింది 3 కాదు కదా, అమలుపరిచారా? ఈ మళ్ళీ దీన్ని కవర్ చేసుకోవడానికి మళ్ళీ దానికి ప్రెస్ మీట్లా మీరు చిత్తశుద్ధి ఉండే ఇవన్నీ కూడా ఇచ్చేయండి. ఇచ్చేటప్పుడు మాట్లాడండి. ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కంటే కూడా మా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఎక్కువ మేలు చేసాం, ఇంకో ఈ పథకాలు ఇలా ఇచ్చాం అని చెప్పండి. అది చెప్పడానికి మీకు అవకాశాలు లేవు, పాయింట్లు లేవు. చేస్తే కదా, సహాయం చేస్తే కదా. ఇకనైనా మీరు మాట్లాడేటప్పుడు యథార్థాలు మాట్లాడండి. కానీ ప్రజల్ని ఏదో మాయ మాటలు చెప్పి ఎలక్షన్ ముందు ఎలాగో మాయ మాటలు చెప్పి వేయించుకున్నారు, అదేవిధంగా ఈ 5 ఏళ్ళు కూడా మాయ మాటలతో కాలయాపన చేస్తామంటే రైతులు ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడే కూడా ఆల్రెడీ రైతులు చర్చించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఏదో రకంగా ఏదో సాయం అందేది. మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సహాయం కొత్త స్కీములు ఏవి లేకపోగా ఉన్న స్కీములు కూడా ఎత్తేసారని రైతులు ఆల్రెడీ చర్చించుకుంటున్నారు. కాబట్టి ఇకనైనా మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడు, వాస్తవాల్ని ప్రజలకు వివరించవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.